ధనలక్ష్మి గారు ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం? బాగుంది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు ఈ వాలంటీర్లు వీళ్ళందరూ లేరు పథకాలండి లేరు. అప్పుడు ఏ విధంగా ఉంది మరి? ఇప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. వాలంటీర్ దగ్గరికి పోతాము, ఏదైనా అడుగుతాము, దగ్గరలో ఉంది కాబట్టి. ఓకే, సో ఇంటింటికి వాలంటీర్లు మంచిగా ఇస్తున్నారు? ఇస్తాండారు. మా వాలంటీర్ బాగా ఇస్తుంది వందన. ఓకే, అయితే ఈ పథకాలు కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు ప్రజలకి అని చెప్పేసి అని అంటున్నారండి. అంటే పథకాలు ఇచ్చేసి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడు, ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి టీడీపీ నాయకులు అంటున్నారు. మాకైతే పెన్షన్లు ఏమి లేవు. మాకు 60 ఏళ్ళు మా ఆయనకి కాలేదు కాబట్టి మాకు అభయహస్తము ఇట్లాంటివి ఏదైనా డోక్రా వాళ్ళకి అట్లా అవి కూడా ఇవ్వద్దు అంటున్నారు. ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా, ఎందుకు వాళ్ళకి అని అంటున్నారు. అసలు మాకు వాలంటీర్ అయితే బాగా చేస్తుంది స్పందన. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, లేదంటే బాబు గారు వస్తే బాగుంటుంది అంటారా? ఎవరైనా ఏముందండి, అది మా కష్టం మాకు. ఓకే, సో అంటే మీకు ఎవరు బాగా చేశారు ఇద్దరులో? ఎవరు? జగనే బాగా చేస్తుంది. కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మండల ప్రెసిడెంట్. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత? అంటే ఆయన పెట్టే పథకాల గురించి అపోజిషన్ నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి, బాగాలేదని, అంటే సోమరిపోతులు చేస్తున్నాడు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఎలా ఉంటుంది? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రతి ఒక్క ఇంటికి ఒక మనిషిని వాలంటరీ వ్యవస్థ పెట్టి, సచివాలయం వ్యవస్థ పెట్టి, ఎవరికి ఏమి కావాలన్నా వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి ఇస్తా ఉండడం తప్ప దాన్ని సోమరిపోతంటారా? గత ప్రభుత్వాలు ఇచ్చినొచ్చు కదా, దాన్ని సోమరిపోతాను ఎందుకు అనుకుంటారు? సోమరిపోతా అనుకోవాల్సిన పని లేదే. ఇలానే చేస్తే నెక్స్ట్ మళ్ళీ బీహార్ అవుతుంది, శ్రీలంక అవుతుంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తారు. వాళ్ళు చెప్తా ఉంటారండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకి బీహారు ఇది అవుతున్నారు, శ్రీలంక అవుతున్నారు. వాళ్ళు పెట్టిన పథకం వాళ్ళు ఏం పెట్టినారు? అప్పుడు పసుపు కుంకుమ 10,000 వేసాడు, ఏమైంది? తిప్పి కొట్టినారు. నువ్వు ఒక ఓటర్కి ₹1,00,000 ఇచ్చినా కూడా అతన్ని నమ్మరు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నమ్మినారు. చెప్పిన ప్రకారం చెప్పినట్టుగా పథకాలన్నీ అమలు చేసినాడు కాబట్టి ఎక్కడ డోకాలేదు. ఇప్పుడు ఇంకో పార్టీ జనసేన కూడా కలవడం చేస్తున్నాం కదా సార్. జనసేన లెక్కలో కూడా లేదండి. జనసేన మొన్న పాపము అతను మొన్న హైదరాబాద్లో నిలబడినాడు. మా బరి లెక్క మేలు, ఒక ఇండిపెండెంట్గా వేసిన బరి లెక్క, ఆమెకు వచ్చిన ఓట్లు కూడా అతను రాలే పాపం. అతని గురించి అసలు ఆలోచించేస్తున్నాం. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మరి 170 స్థానాలు జగన్ గారు ఖచ్చితంగా 175 ఖచ్చితంగా కొడతాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం కొడుతుంది. రాబోయే కాలానికి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం, ఇక్కడ చివరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే. సార్ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రభుత్వం? గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుని చెప్తారా సార్? జగన్ గారు ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది. నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చినాడు. అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు, పెన్షన్ పెంపు కావచ్చు, ఇంకా ఈ ఆడుదామా ఆంధ్ర అని యువతను ఉత్సాహపరచడము, రకరకాల పథకాలపైన ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. అయితే సార్ ఇప్పుడు పథకాలు ఎక్కువగా ఇచ్చేసి ప్రజల్ని సోమరిపోతులు చేసే విధానం ఉందని, రాష్ట్రానికి అప్పులు ఎక్కువగా అవుతున్నాయని ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ప్రజల్ని సోమరిపోతులు చేయడం అంటే గత ప్రభుత్వం కూడా ఎన్నో 1-2 పథకాలు పెట్టింది, అప్పుడు సోమరిపోతులు కాలేదా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి పథకాలు ఇస్తుంటే విమర్శించడానికి ఏదో ఒక కారణం కాకుండా ఏదో ఒక కారణం దొరక్క వాళ్ళు అట్లా చెప్తున్నారు. కానీ ఇంకా దీనికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పడము, ఇంకా ఏదో చేస్తాం. అమ్మఒడి మేము 5 ఇస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇప్పుడు ఒక బిడ్డకి ఇస్తేనే సోమరపోతులుగా మారితే 2 బిడ్డలకి 3 బిడ్డలకి ఇచ్చినప్పుడు అప్పుడు సోమరపోతులు అవరా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బస్సులు ఫ్రీ పెట్టుండారు. అక్కడ పరిస్థితి ఏందని, దానివల్ల ఎంతమంది రోడ్డును పడుతున్నారు, ఆటో కార్మికులు, క్యాబ్స్ తోలే వాళ్ళు, యువత అయితే కొన్ని సిటీల్లో స్కూటర్లో కూడా రోజు ₹1000 ₹500 డబ్బులు సంపాదించుకునే వాళ్ళు పొట్ట కూడా కొట్టు. ఏ పథకం పెట్టినా కొంతమందికి మేలు జరుగుతుంది, కొంతమందికి కీడు జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఇంకా మంచి పథకాలు తీసుకొని వస్తాడు. ఆ పథకాలు తీసుకొని వస్తాడని కూడా మేము అనుకుంటున్నాం. బస్సు ఫ్రీ అనేది వాళ్ళు చెప్పడం కాదు, రాబోయే రోజుల్లో అదొకటే పథకం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇలాంటి పథకాలు ఇలానే ఉంటాయి, మమ్మల్ని గెలిపియండి అని అంటున్నాడు. అది మేము ఇచ్చే వాటిని వాళ్ళు ఇస్తామని చెప్పడం ఏంది? ఏదైనా కొత్తగా ఇచ్చి మనసు గెలుచుకోవాలి. కానీ ఉన్న వాటిని ఇస్తామంటే ఉన్న వాటి ఇచ్చేవాడికే ప్రజలు మద్దతు పలుకుతారు. కానీ కొత్తగా వచ్చే ఏదో అబద్ధ హామీలు చెప్పే వాళ్ళని ప్రజలు నమ్మరు కదా. ఓకే, సో 175 టార్గెట్ ఎలా ఉండబోతుంది సార్? అది జగన్ గారి టార్గెట్. అది ఆయన ఆలోచన ఏంది, ఆయన ఎట్లా వెళ్ళాలనుకుంటున్నాడు అనేది ఆయనకే తెలియాలి. ఇక్కడ మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారు? ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు గెలుస్తారండి. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి మీకు?
బాగుంది. పథకాలు ఇస్తున్నాడు ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కానీ మన హెల్త్ మినిస్టర్ రజనీ గారు బాగా చేస్తున్నారు. చేస్తాను. సో మొత్తానికి గవర్నమెంట్ ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? పర్లేదు, బాగుంది. బాగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో మరి గెలిపించుకుంటారా జగన్ గారిని? ఓకే, ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు ఉపయోగం అనిపిస్తుందా, లేదంటే ఎక్కువగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనిపిస్తుందా మీకు? అట్లా ఏం లేదు, బాగానే ఉంది. అంటే అన్నిటికీ యూజ్ చేస్తూనే ఉన్నారు, అంటే వేస్ట్గా అయితే ఏం కాలేదు. పర్లేదు. అయితే ఆయన ఓడిస్తామని, ఆయన ప్రభుత్వం బాగాలేదని కొంతమంది అంటున్నారండి. సో మీకేమనిపిస్తుంది? అట్లా ఏం లేదు, జగనే గెలుస్తాడు అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ గెలిపించుకుంటారు, ఆయన ఎలా చేస్తున్నారు? భాస్కర్ రెడ్డి సార్ గురించి చెప్పాల్సిన పని లేదు, అన్నీ బాగా చేస్తారు. అంతా బాగా చేస్తున్నారు. ఓకే, గతంలో అసలు ఎవరన్నా ఏ సీఎం గారని ఇలా చేశాడా మీకు? మీ పథకాలు కావచ్చు ఈ విధంగా చేయలేదు. చేయలేదు. సో మీకు మళ్ళీ ఆయనే కావాలి.